ఎపిసోడ్ 4 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో సోమశేఖరం పద్మజ ఇంటికి వెళ్ళి తమ డిపార్ట్మెంట్లో చాలా విషయాలు లీక్ అవుతున్నట్లు చెప్పి ఇన్ఫర్మేషన్ అండ్ ఎంక్వైరీ కోసం బాంబే వెళ్ళాలని అన్న పద్మజతో సరే అని, కాకపోతే తమ అమ్మగారికి ఒంట్లో బాలేదని చూసుకోవడానికి శివయ్యను పంపమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హోటల్లో పద్మ గిరి కలుసుకున్నాక గిరి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు చెప్తాడు. ఆమె ఆ విషయాన్ని తన చెల్లెలతో చెప్పి సాగర్ని కూడా కనుక్కోమని, వీలైతే మన ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసుకోవచ్చని అంటుంది. తను సాగర్ని ఎలా కలిసింది, ప్రేమ ఎలా మొదలైంది అని తలుచుకుంటూ ఉంటుంది హిమజ. ఫోటోల కోసం మర్నాడు ఇంటికి వచ్చాడు సాగర్. అలా తమ పరిచయం ఈరోజు అందరికీ తెలిసిపోయే స్టేజ్లోకి వచ్చింది. అయితే నువ్వు గిరిధర్ని చేసుకోవడానికి నిశ్చయించుకున్నావన్నమాట. చాలా సంతోషం. నాకు తెలిసినంత వరకు గిరిధర్ చాలా మంచివాడు. బిజినెస్ కూడా బాగానే ఉంది. అతని సిస్టర్ నాకు బాగా తెలుసు. నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అసలు అతను నా దగ్గరకు ఎందుకు వచ్చాడో తెలుసా? చెప్పాడంకుల్. రాధకి అతనికి వయసులో చాలా తేడా ఉంది. అందుకే సందేహించాను. ఆ విషయం అతనే వచ్చి చెప్పాడనుకో, అతనితో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తాను. వాళ్ళ సిస్టర్ వస్తుందేమో కనుక్కుని అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. హలో, హిమజ స్పీకింగ్. హాయ్ స్వీటీ. అట్నుంచి సాగర్ కంఠం. సాగర్, ఎప్పుడొచ్చావు? సంభ్రమంగా అడిగింది. ఇప్పుడే. రాగానే మొట్టమొదట చేస్తున్న పని ఇదే. ఏమిటి విశేషాలు? వెంటనే రా, బోలెడు విశేషాలు. అక్కయ్య పెళ్ళి. ఓహ్, గుడ్ న్యూస్. ఎవరు? సోమశేఖరేనా? కాదు, గిరిధర్ అని బిజినెస్ మ్యాన్. సడన్గా సాగర్ మౌనం వహించాడు. చాలాసేపటి తర్వాత సోమశేఖరం చాలా ఫీల్ అవుతాడు అని క్లుప్తంగా అన్నాడు. అతడు అంత హఠాత్తుగా మౌనం వహించడం హిమజకి ఆశ్చర్యం కలిగించింది. నువ్వు రారాదు, అన్నీ చెప్తాను, శుభలేఖలు కూడా వచ్చేశాయి అంది. ఓకే, ఇప్పుడే వస్తున్నా. సీయు. సాగర్ నిర్లిప్తంగా అన్నాడు. అతడికి సోమశేఖరం గుర్తొచ్చాడు. జీవితాన్ని సిగరెట్తో పోల్చాడో భగ్న ప్రేమికుడు. దానికి ప్రేమ అనే నిప్పు తగలగానే పొగతో సాగి బూడిదతో పూర్తవుతుందట. అది నిజమేనేమో. కూర్చోండి అన్నాడు ఇన్స్పెక్టర్. ఏదో లోకంలో ఉన్నట్లు కూర్చుంది హిమజ. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పటికే ఇన్స్పెక్టర్ ఇంట్లో అందర్నీ ఇంటరాగేట్ చేశాడు. ఆ ఇల్లంతా పోలీసులతో నిండి ఉంది. జరిగిన విషయం చెప్తారా? సౌమ్యంగా అడిగాడు. సాయంత్రం సాగర్ వచ్చాడు. నేనే రమ్మన్నాను. ఇద్దరం హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు సోమశేఖరం వచ్చాడు. చాలా దిగులుగా కనిపించారు. అక్క కోసం అడిగారు. తోటలో ఉంది, వెళ్ళమన్నాను. బహుశా అక్క పెళ్లి విషయం ఇప్పుడే తెలిసిందేమో, అందుకే అలా ఉన్నారని మేము అనుకున్నాం. సోమశేఖరం చాలా భావుకుడు. ఈ వార్తతో చాలా కదిలిపోయినట్లు కనిపించాడు. మీ అక్క పెళ్లి విషయం అతనికి తెలియదా? లేదు, ఊళ్ళో లేరని అక్క చెప్పింది. ఇప్పుడే వచ్చినట్టున్నాడు. తోటలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. తర్వాత ఏం జరిగింది? అతడిని తోటలో కూర్చోబెట్టి అక్క ఇంట్లోకి వచ్చింది. అప్పటి వరకు నాతో మాట్లాడుతున్న సాగర్ తోటలోకి వెళ్ళాడు. అతడు ఎందుకు అలా వెళ్ళాడో నాకు తెలీదు. నేను శుభలేఖల మీద అడ్రస్లు వ్రాస్తూ ఉన్నాను. అంతలో పిస్టల్ పేలిన శబ్దం వినిపించింది. నేను వెంటనే తోటలోకి పరిగెత్తాను. సాగర్ నిర్వీణ్యుడై చూస్తున్నాడు. అతడి కాళ్ళ దగ్గర పిస్టల్ ఉంది. సోమశేఖరం కింద పడి కొట్టుకుంటున్నాడు. అప్పుడు అక్కడెవరున్నారు? సాగర్ ఒక్కడే. అక్క నా వెనకే మేడ దిగి వచ్చింది. రామయ్య, శివయ్య తర్వాత వచ్చారు. హత్య ఎవరు చేసి ఉంటారని మీ ఉద్దేశ్యం? ఆమె వెంటనే చెప్పలేదు. సర్వశక్తులు కూడదీసుకుని నెమ్మదిగా ఒక్కొక్క అక్షరమే అంటుంటే ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.
సాగర్ ఒక్కడే అప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నది. ఇంకెవరైనా ముందు నుంచే వెళ్ళాలి. మిగతా అందరూ అప్పుడు ఇంట్లోనే ఉన్నారు. ఇన్స్పెక్టర్ ఆమె వైపు సానుభూతిగా చూశాడు. ఆ మాటల్లోనే తెలుస్తుంది ఆమె అతడిని ఎంత ప్రేమిస్తుందో అని. సాగర్ ఎందుకు చేసి ఉంటాడు అని అడిగాడు. నాకు తెలియదు కానీ అతనికి తప్ప వేరెవరికీ అవకాశం లేదు, అది మాత్రం చెప్పగలను. తోటలో మరో వైపు నుంచి కాల్చే అవకాశం లేదు. మీరు చూసినప్పుడు పిస్టల్ సాగర్ చేతిలో ఉందా? లేదు, కింద పడి ఉంది. ఇన్స్పెక్టర్ లేచి పచార్లు చేస్తూ గుండు వీపులోంచి దూసుకుపోయింది. కాబట్టి ఇది ఆత్మహత్య కాదు. ఇంతకీ మీ ఉద్దేశం ఈ హత్య సాగరే చేసి ఉంటాడంటారా అని అడిగాడు. అప్పటికి ఆ అమ్మాయి కాస్త తేరుకుంది. సాగర్ కాకపోతే నా అంత సంతోషించేవాళ్ళు ఇంకెవరూ ఉండరు. సాగర్కి మీకు ఎలాంటి పరిచయం? ప్రేమించుకున్నాం. అక్క పెళ్లి తర్వాత మా పెళ్లి కూడా త్వరలోనే జరుగుతుందనుకున్నాం. కానీ ఇన్స్పెక్టర్, దీనికి దానికి సంబంధం లేదు. సోమశేఖరం చాలా మంచివాడు. అతని హత్యకు నిజంగా సాగరే కారణమైతే అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కూడా నేను సిద్ధమే. మీరు చూసేటప్పటికీ శేఖరం కింద పడి కొట్టుకుంటున్నాడన్నారు. ఏమైనా మాట్లాడా? అక్కయ్య అతని దగ్గరికి వెళ్ళింది. పద్మజ, ఐ లవ్ యూ, చచ్చిపోయిన ప్రేతమే నీ చుట్టే తిరుగుతూ ఉంటాను అన్నాడు. అవే ఆఖరి మాటలు. వాటినే 2 సార్లు రిపీట్ చేశాడు. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్ ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని. ఆ తర్వాత పద్మజతో సంభాషణ మొదలుపెట్టాడు ఇన్స్పెక్టర్. మిస్ పద్మజ, మీ మనసు సరిగా లేదని తెలుసు, కానీ మిమ్మల్ని బాధ పెట్టడం తప్పట్లేదు. పర్వాలేదు, అడగండి అంది పద్మజ. సోమశేఖరం చావు ఆమెను ఉన్నట్లుండి కుంగదీసింది. పెళ్లి గురించిన ఆలోచనలతో, ఊహలతో మరో లోకంలో తేలిపోతున్న దాన్ని ఒక్కసారిగా అంతెత్తు నుంచి కిందికి తోసివేసినట్లుగా ఫీల్ అవుతుంది. తనకి పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టడం, అంతలోనే తన ఇంట్లోనే హత్య జరగడం ఏదో శాపంలా అనిపిస్తుంది. సోమశేఖరం వచ్చాక ఏం జరిగిందో చెప్తారా అడిగాడు ఇన్స్పెక్టర్. ముందుగా సాగర్ వచ్చాడు. హిమజ తను మాట్లాడుకుంటూ ఉంటే నేను తోటలోకి వెళ్ళిపోయాను. కాసేపటికి శేఖరం వచ్చాడు తోటలోకి. ఈ మధ్య ఊళ్ళో లేడు. ఆఫీస్ పని మీద బాంబే వెళ్ళాడు. మనిషి చాలా దిగులుగా కనిపించాడు. వాళ్ళ అమ్మగారికి ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా లేదు. దాని గురించే అలా ఉన్నాడేమో అనుకున్నాను. కానీ అతడు ముందు నా పెళ్లి గురించి అడిగాడు. పెళ్లి నిశ్చయమైందని చెప్పాను. అతడి ముఖంలో చాలా మార్పు వచ్చింది. గిరిధర్ని చేసుకుంటున్నారటగా అన్నాడు. అవును అన్నాను. అతని గురించి మీకేమీ తెలియదుగా అన్నాడు. అన్నీ తెలుసుకునే చేసుకుంటున్నానని సమాధానం చెప్పాడు. అతను చాలా ఆందోళనగా కనిపించాడు. తనలో తనే ఏదో గొణుక్కున్నాడు. మనసు, వెల్లడించటం లాంటి పదాలు వినిపించాయి. ఏదో చెప్పాలని సందేహిస్తున్నట్లు అనిపించింది. మీతో కాస్త సీరియస్గా మాట్లాడాలి అన్నాడు. సరే, ముందు నేను కాఫీ తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి నేను లోపలికి వచ్చాను. కాసేపటికి పిస్టల్ పేలిన శబ్దం వినిపించింది. నేను పరిగెత్తుకు వెళ్ళాను. అప్పటికే అతడు చివరి క్షణాల్లో ఉన్నాడు. సాగర్, హిమజ అక్కడే ఉన్నారు. మీ సిస్టర్ ఈ హత్య సాగర్ చేశాడేమో అంటుంది. మీ అభిప్రాయం? చెప్పలేను. సాగర్కు అతన్ని చంపడానికి మోటివ్ లేదు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు స్నేహితులు మాత్రమే. ఏమో, నా కళ్ళతోటైతే నేను చూడలేదు. శేఖరాన్ని చూడగానే నేను అనుకున్నది అతను ఆత్మహత్య చేసుకున్నాడనే. మీ పెళ్లి విషయం అతని ఆత్మహత్య చేసుకునేంతంత బాధించి ఉంటుందంటారా? అవకాశం ఉంది. అతనికి నేనంటే చాలా అభిమానం. కానీ నాకే ఆ ఉద్దేశం కలగలేదెప్పుడు. ఆ విషయమే నాతో మాట్లాడాలనుకుని ఉంటాడు. కానీ ప్రయోజనం ఉండదని అనిపించిందేమో. తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడేమో. సరే మేడం, మీరు వెళ్ళవచ్చు. ఒక్క విషయం, ఈ విషయం నేను మా పై అధికారులకు తెలియపరచవలసి ఉంటుంది. బహుశా ప్రెస్కి ఇవ్వడానికి వాళ్ళు అభ్యంతరం చెప్పవచ్చు.
సరే, మీరు ఫోన్ చేయండి, చూద్దాం. ఆమె వెళ్ళిపోయాక సాగర్ని ఇంటరాగేట్ చేయడం ప్రారంభించాడు ఇన్స్పెక్టర్. సోమశేఖరం ఒక్కడే తోటలో ఉన్నాడని మాట్లాడి వద్దామని వెళ్ళాను. వెంటనే అతను కనిపించలేదు. అక్కడ పెద్ద పందిరి ఉంది అడ్డంగా. అటువైపు వెళ్ళి చూద్దాం అనుకునేటంతలో శబ్దం వినిపించింది అన్నాడు సాగర్. ఇది హత్య అని, మీరే చేసి ఉండవచ్చునని హిమజగారి అభిప్రాయం. మీరేమంటారు? తీవ్రంగా అడిగాడు ఇన్స్పెక్టర్. తను పొరబడుతుందంటాను. నాకు హత్య చేయాల్సిన అవసరం లేదు. అది తర్వాత రుజువవ్వాలి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. సాగర్ ఆ మాటలకి నవ్వాడు. మీరెన్నాళ్ల నుండి సర్వీస్లో ఉన్నారు ఇన్స్పెక్టర్ అని అడిగాడు. ఇన్స్పెక్టర్ మొహం జేవురించింది. వాట్ డూ యూ మీన్ బై దట్ అన్నాడు. ఇంకా ప్రిలిమినరీ ఇంటరాగేషన్ పూర్తవలేదు. ఫింగర్ ప్రింట్ రాలేదు. హత్యో ఆత్మహత్యో తెలీదు. మోటివ్స్, హత్యకు గల కారణాలు తెలీదు. ఎవరో ఒక సాక్షి, అది భయంతో బెదిరిపోయిన అమ్మాయి ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా నన్ను అరెస్ట్ చేస్తానంటున్నారు. కేవలం నేనా ప్రదేశంలో అందరికన్నా ముందు ఉండటం తప్ప ఇంకేం ఆధారం ఉంది మీకు? అవన్నీ రేపు కోర్టులో చెప్పుకోండి. సాగర్ మళ్ళీ నవ్వాడు. అతడు వీపు గుండా గుండు దూసుకుపోయింది. ఆత్మహత్య చేసుకునేవాడు వీపు పిస్టల్ మీద పెట్టుకొని చేసుకోడు ఇన్స్పెక్టర్ అన్నాడు. వీపు గుండా కాదు, ఛాతీ గుండా దూసుకుపోయి వీపులోంచి బయటకొచ్చింది. మీ ఫోటోగ్రాఫర్స్ ఇంకా అక్కడే ఉన్నారు. వెళ్ళి జాగ్రత్తగా పరిశీలించండి. ఇన్స్పెక్టర్ మొహంలో నవ్వు కొద్దిగా తగ్గింది. అక్కడ మీరు తప్ప ఇంకెవరూ లేరు. అయి ఉండొచ్చు. అందుకే ఇది ఆత్మహత్య అని నేను అభిప్రాయపడుతున్నాను. ఏమో చెప్పలేం. ఆధునిక మారణాయుధాలు వచ్చాక ఏ రేంజ్లో పిస్టల్ పేలింది కూడా చెప్పలేకపోతున్నాం. అంటే టెలిస్కోప్ గన్కి అమర్చి ప్రహారీ అవతలలోంచి పేల్చారంటారా? అది తెలుసుకోవాల్సింది మీరు. కానీ నేను అనుకునేది అతడు ఆత్మహత్య చేసుకున్నాడని. ఎందుకో అతడిని చూడగానే అతడు ద్వంద్వ ప్రవృత్తి ఉన్న మనిషి అని అనిపించింది. పైకి ఎంతో మెటీరియలిస్టుగా కనిపించినా మనసులో చాలా సున్నితమైన మనిషి అని నాకు తోచింది. పద్మజ అతడిని నిరాకరించడం అతడికి గొప్ప షాక్. ఆత్మహత్య చేసుకునేటంతా అయ్యుండవచ్చు. మనుషులు ఆత్మహత్య చేసుకోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు ఇన్స్పెక్టర్. ప్రేమ నిరాకరింపబడడం వంటి చిన్న కారణం చాలు. మీరెవరు? సాగర్ లేచి తలుపు లాక్ చేసి ఇన్స్పెక్టర్ దగ్గరగా వచ్చి జోబులోంచి కార్డ్ తీసి చూపించాడు. కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడ్డాడు ఇన్స్పెక్టర్. సారీ సార్, మీరేదో కార్పొరేషన్లో పనిచేస్తున్నారని హిమజ అన్నారు. అవును, వాళ్ళకి తెలియదు ఇదింతవరకు. ఇవాళో రేపో హిమజకి చెప్తాను. ఇప్పుడు డ్యూటీలో ఉన్నారా? లేదు, హిమజ నా ఫ్రెండ్. మేం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ విషయం ఆమెకు కూడా తెలియనివ్వకండి అప్పటి వరకు. శివయ్య కాఫీ కప్పులు ట్రేలో పెట్టి తెచ్చాడు. రాత్రి 2 అవుతుంది. పోలీసులు తమ కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్ళాక అందరం శేఖరం ఇంటికెళ్ళి వాళ్ళమ్మకు చెప్పారు. ఆవిడ కుప్పకూలిపోయింది. ఆవిడ్ని బలవంతంగా ఇంటికి తీసుకువచ్చి డాక్టర్తో ఓ కాంపోజ్ ఇంజెక్షన్ ఇప్పించాక పడుకుంది. ప్రకాష్ రావు గారు అప్పటిదాకా ఉండి అప్పుడే వెళ్ళారు. గిరి ఊళ్ళో లేడు. నిద్రపట్టక అందరూ హాల్లోనే కూర్చున్నారు. అయితే శేఖరం ఆత్మహత్య చేసుకున్నాడంటావా? బాధగా అంది హిమజ. చెప్పలేం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు ఇంకా మాట్లాడాలనుకునేవాడు కాదు. నాకు తెలిసినంతవరకు శేఖరం అలాంటివాడు కాదు. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉన్నా ఇక్కడ పని చేసేవాడు కాదు. వాళ్ళింటికి వెళ్ళి నోటు వ్రాసిపెట్టి మరీ చేసేవాడు. అందులో అతనికి తల్లంటే ప్రాణం. ఆవిడ కోసమైనా తను బతకాలని నిశ్చయించుకునేవాడు. ఇదంతా తార్కికంగా ఆలోచిస్తే తోచేది. మనిషి చేతలకు తర్కానికి పత్తు కుదరదు ఒక్కొక్కసారి. మీరేమంటారు? పద్మజని అడిగారు సాగర్. పద్మజ రాయిలా కూర్చుంది. ఆమెకంతా శూన్యంగా ఉంది. శేఖరం చివరి మాటలు ఆమె చెవిలో గింగిర్లెత్తుతున్నాయి. ఏమో సాగర్,
ఇదంతా ఒక కల అయితే బాగుండనిపిస్తుంది. శేఖరాన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? శేఖరం ఏదో కేసు ఇన్వెస్టిగేట్ చేసి రావడానికి వెళ్ళాడన్నారు కదా. అతన్ని ఎవరైనా ఫాలో చేసి రావడానికి అవకాశం ఉందేమో. ఏమో తెలియదు. అతను ఊరి నుంచి వచ్చాక చూడడం అదే మొదలు. ఫింగర్ ప్రింట్ రిపోర్ట్ వస్తే ఏమైనా తెలుస్తుందేమో. ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్తానన్నాడు. ఎంత రాత్రైనా అంది పద్మజ. కాఫీ తీసుకో అక్క అందించింది హిమజ. వద్దు, నేను వెళ్ళి మాత్రలు వేసుకుని పడుకుంటాను. లేచి పైకి వెళ్ళిపోయింది పద్మజ. హిమ, సాగర్ ఇద్దరూ మిగిలారు గదిలో. సాగర్ అతని దగ్గరికి వచ్చింది హిమజ. ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి. అసలు నీ మీద అనుమానం ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఆ క్షణంలో శేఖరం చచ్చిపోయాడనే బాధ నాలో అలాంటి ఆలోచన తెప్పించిందేమో. నేను అందరి ఆడవాళ్లలా అంత త్వరగా ఎలా అపార్థం చేసుకోగలిగాను? నన్ను క్షమించగలవా?